బాధలైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం ఏదేమైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాధలైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీవే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం చదవిన నా బ్రతుకే నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం చదవిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతోనే జీవిస్తానే కలకాలము నిన్నే ప్రేమిస్తానే చిరకాలము లోకంలో ఎన్నో వెతికా అంత శూన్యము చివరికి నీవే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతిలో మలచి నన్ను విరచి దయచేయునాథ నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతిలో మలచి నన్ను విరచి దయచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం ఏదేమైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం ఏదేమైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము
హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. అయ్యగారిగా పాడుకుందాం. కూడొచ్చిన సంఘస్థులు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయించువాడవు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, ఇది మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపం, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయన మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాల బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన నెలంతా మీరు చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవంలో ఉంచి క్షేమాన్నించి ప్రభువా, అనేక సమస్యలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పటికీ నా ప్రభు వాటిలో నుంచి నేను మమ్మల్ని తప్పించి విడిపించి నా ప్రభు నీ కొరకు నమ్మకంగా జీవించే యొక్క ధన్యతను మాకు దయచే ప్రభు. ఎక్కడ బలహీనమైపోతున్నామో, ఎక్కడ నీ నామానికి అవమానకరంగా మేము జీవిస్తున్నామో ప్రభు, మా మాటలు బట్టి, మా యొక్క చూపును బట్టి, మా తలంపులు బట్టి, మా ఉద్దేశాలను బట్టి ఎక్కడ నీకు అవమానకరంగా మేము జీవించకుండా ప్రభు, మాలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నాయన నీ నామానికి మహిమకరంగా, యథార్థంగా, నమ్మకంగా నీ సేవలో ప్రభు నాయన ఒక స్థితి కలిగి మేము చేయగలుగుటకు సహాయం చేయండి. నిజమే ప్రభు, స్థిరపరచువాడు నీవే, బలపరచువాడు నీవే, పడిపోయిన చోటనే నిలబెట్టువాడు కూడా నీవే నా ప్రభు. మా స్థితి మొత్తం మార్చగలిగిన సమర్థుడు నీవే ప్రభు. మా స్థితిగతులు మార్చగలిగిన గొప్ప దేవుడు ప్రభు. నీకు స్తోత్రాలు. నీకే సాధ్యం ప్రభు. అది నీ నామములకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఎవరి కంఠస్వరాలు మీరు ఉండండి, ఇంకను నీ నామానికి మహిమకరంగా బిడ్డలు పాడగలుగునట్లుగా నీ యొక్క శక్తిని, నీ యొక్క స్వరమును వారికి మీరు ధరించండి ప్రభు. నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్నారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యపరచుకోవడానికి స్తోత్రాలు. ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 17వ అధ్యాయం చదువుకుంటాం. యెహోవా న్యాయము నా ప్రార్థనకు చెవియొక్కుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చదువు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు చేసిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోవాలి దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కుకున్నను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు.
వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను చాటైన స్థలములలో కొంచెం పదుమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. పరిశుద్ధ వాక్యం దేవుడు ఇచ్చిందాక మనం కూర్చుందాం. ఈ సాక్ష్యం సమయం మన మధ్యలో ఉన్న అమ్మ వచ్చి తన సాక్ష్యాన్ని నా సాక్ష్యం ఏంటంటే ఒకసారి మరి మా అమ్మకి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ప్లేట్లెస్ జ్వరం వచ్చిన నుంచి కూడా తనకి జ్వరం వస్తే అసలు తగ్గదు. ఒక రోజు 2 రోజులతో కూడా తగ్గదు. అయితే రాయలపల్లిలో చూపించుకున్న తర్వాత జ్వరం అయితే ఉండట్లేదు కానీ తలకాయ నొప్పి బాగా తలకాయ నొప్పి అంటుంది. మరి పోయిన మంగళవారం వచ్చి 5 లక్షలు ప్రార్థన చేయించుకున్నాక నాకు బాగానే ఉంది, తలనొప్పి తగ్గిపోయింది అంది. అన్న తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే ఇంకా ఉన్న కాడ నుంచి పద్దాక పడుకోవడం ఉండటం వల్ల మా చెల్లి ఫోన్ చేస్తుంది. ఎక్కడికన్నా రండి, ఇక్కడ ఉంది 2 రోజులు ఉండేది రామని చెప్పి మా చెల్లి ఫోన్ చేసిందంట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుంది. నాకేంటంటే అది వరకు తల మీద దెబ్బ తగిలింది. అది కానీ తేడా చేసిందేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది. మరి తలకాయ నొప్పి ఎందుకు తగ్గట్లేదు, జ్వరమైనప్పుడు తలనొప్పి ఎందుకు అవుతుందా అనిపించింది నాకు. ఇక అనేక ఆలోచనలు. అయ్యా మరి నువ్వే స్వస్థపరచయ్యా, మరి ఆ స్థితిగా పెరిగిన దేవుడు కదా, మా అమ్మ పట్ల కార్యం జరిగించయ్యా అన్నారు. మరి నేను ప్రార్థన చేసుకున్న సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మరి ఆ రీతిగా మా అమ్మ తలనొప్పి తగ్గించాడు దేవుడు. మరి ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే మరి వారిలో గాళ్ళు బాగా ఉన్నాయి అన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఇల్లు చుట్టూ అసలు ఏమీ లేదు, ఏం చేయాలని చాలా భయం, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. మరి ఏంటయ్యా స్థితిగతి ఎరిగిన దేవుడు ఈ గృహంలో మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఎన్ని అపాయాలు వచ్చినా ఎటువంటి వచ్చినా కానీ నీ గుడారాన్ని ఎన్నడూ నేను పడలేమని నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. నా గుడారం మీదకి కీడి రాని కాకయ్యా మరి భయంకరమైన గాలులు వానలు అనేది మరి చెప్తున్నారు. నువ్వే మరి నా గృహం చుట్టూ కూడా కంచి వేయాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటిది కూడా నా గృహం మీదకి రానియకుండా దేవుడు కావడాలు ఇచ్చాడు. అందరూ బట్టి దేవుడు నమ్మకం వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. తండ్రి పరిశుద్ధంగా బిడ్డలు చూపిన సాక్ష్యాలు జీవితాల్లో మీరు చేసిన మేలులు బట్టి సంపూర్ణమైన స్వస్థతను బట్టి విడుదల బట్టి వందనాలు ప్రభావ. ఇంకను ఈ నామానికి మహిమకరంగా నీకు నమ్మకంగా జీవించే జీవితాలు బిడ్డలు దయచేయమని
ఇంకా చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నేను కనపరిచే కృపను మాకు దయచేయాలి. మా తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుక